ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 పూర్తయిపోయింది. ఇన్నాళ్ళు కూడా మనందరం కూడా చాలా అప్డేట్స్ చెప్పుకున్నాము. అలాగే ఎన్నో తెలియని విషయాలు ముందుగానే మేము మీకు తీసుకొచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా మాకు మంచిగా సపోర్ట్ ఇచ్చారు. అయితే ఇక సీజన్ అయిపోయింది కదా, ఇంకేంటి అని అనుకోవద్దు. చాలా అప్డేట్స్ అయితే మీ ముందుకు మేము తీసుకొస్తాం అనమాట. ఒక్కసారి చిన్న లైక్ ఈ వీడియోకి ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ కూడా అసలు బాండ్స్ మధ్య ఏం జరుగుతున్నాయి అనే విషయాన్ని నేను మీకు చక్కగా అయితే వివరిస్తాను అనమాట. అయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి, నిన్న బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలేలో గనక మనం చూసినట్టయితే కొన్ని అద్భుతాలు స్టోర్ చేసుకున్నాయి. అది నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్ 9 లోనే కాదు, టోటల్ బిగ్ బాస్ సీజన్స్ తెలుగులో ఉన్న వాటన్నిటిలోనూ కూడా మొదటిసారి జరిగిన అద్భుతం అని చెప్పొచ్చు. అవేంటనేది తెలుసుకుందాం. ఫర్ ద ఫస్ట్ టైం, అసలు ఇది కేవలం తెలుగులోనే కాదు ఫ్రెండ్స్, మొత్తం ఇప్పటి వరకు బిగ్ బాస్ ఎన్ని లాంగ్వేజెస్లో అయితే జరిగిందో, ఇంగ్లీష్ తప్పించి ఎన్ని లాంగ్వేజెస్లో జరిగిందో అన్ని లాంగ్వేజెస్లో కూడా ఒక ఆర్మీ, డిఫెన్స్, నేవీ, ఇలా త్రివిధ దళాలు ఉంటాయి చూసారా, మిలిటరీ, ఇలాంటి వాటిల్లో అటువంటి ఫీల్డ్స్ నుంచి వచ్చి ఆ, కప్పు కొట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే నేను ఇంగ్లీష్ ఎందుకని అని అన్నారంటే అన్నానంటే, ఒక ఇంగ్లీష్ కంటెస్టెంట్ ఉన్నారనమాట బిగ్ బాస్. ఇంగ్లీష్లో జరిగేది ఫస్ట్. యాక్చువల్లీ పుట్టినంతా కూడా అటువైపు, అటు సైడ్ వెస్ట్ కంట్రీస్ వైపే. అయితే ఆ ఆ దేశానికి సంబంధించి అక్కడ కూడా కప్పు ఎవరు కూడా సోల్జర్ కానీ, లేకపోతే ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా కొట్టలేదు. కానీ టాప్ 5 వరకు ఒక ఆయన వచ్చారనమాట. సో అసలు ఈ బిగ్ బాస్ చరిత్రలోనే ఒక సోల్జర్ ఈ కప్పు కొట్టడం, ఇదొక చరిత్ర. ఇది ఒక నిజంగా చరిత్రే. ఎక్కడా కూడా పాపం తనకి సంబంధించి ఏ రకమైన ఇంప్రెషన్ లేకుండా కూడా, అంటే నిజం చెప్పాలంటే కామన్ మ్యాన్ అంటే చాలా సందర్భాల్లో గతంలో కూడా సీజన్ 6లో ఆదిరెడ్డి గారు కానీ, లేకపోతే సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ గారు కానీ, వీళ్ళిద్దరూ కూడా లాక్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఉన్నప్పుడు వాళ్ళు కామన్ మ్యాన్ కేటగిరీలోకి రారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చినా కూడా అసలు 3000 ఫాలోవర్‌లో, 10,000 ఫాలోవర్‌లో ఉన్నారు కళ్యాణ్ లోపలికి వచ్చేసరికి. అలాంటిది అంటే సోషల్ మీడియాకి తెలీదు. సోషల్ మీడియా తెలీదు ఎవరికీ ఈ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడనేసేసి. ఎందుకంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, యూట్యూబుల్లో కానీ 1,00,000 సబ్స్క్రైబర్స్, 2,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు అంటే, వాళ్ళు కామన్ మ్యాన్ కేటగిరీలోకి వచ్చారంటే అది కొంచెం ఫేకే. ఎందుకంటే కామన్ మ్యాన్ అంటే ఏంటంటే, జనాలకి, ప్రపంచానికి తెలియని వాడు, సాధారణమైన, సామాన్యమైన వ్యక్తి కలిగిన వాడు. తనని మనం కామన్ మ్యాన్ కేటగిరీలోకి వస్తాం. బట్ ఆఫ్ కోర్స్ అగ్ని పరీక్ష అనేసరికి చాలామంది ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌కి సంబంధించిన ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయితే వచ్చారు. అదొక గ్రూప్‌గానే వాళ్ళు పెట్టారు. కానీ అందులో కూడా అస్సలంటే అస్సలు సోషల్ మీడియా ఫాలోయింగ్ చాలా దూరంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కళ్యాణ్. ఎందుకంటే వచ్చిన 7గురిలో ఓకే, దివ్యాకి గానీ, అలాగే దాన్నేమంటారంటే శ్రీజ, ప్రియా అండ్ డెమాన్, వీళ్ళు నలుగురికి కూడా కొంతవరకు సోషల్ మీడియాలో కొంత ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు కష్టపడి తెప్పించుకున్నవే, అది కాదంటలేదు. బట్ అసలా టచ్ కూడా లేకుండా ఉన్న వ్యక్తి, ఆపరేషన్ సింధూర్‌లో చాలా కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి అది మన పవన్ కళ్యాణ్ అనమాట. ఓకే, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటేంటంటే, యాక్చువల్లీ ఈ సీజన్ 9లో ఓకే, 11 వారాలు 11 వారాలు ఒక లేడీ కంటెస్టెంట్ తనూజ విన్నర్ రేస్‌లో ఆల్మోస్ట్ విన్నర్. ఇంకా ఎలా అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఎవరు విన్నర్ అంటే తనూజ. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ తనూజ. ఇలాగా ఆల్మోస్ట్ తనూజ లాంటి ఒక సూపర్ డూపర్ సెలబ్రిటీని సైతం వెనక్కి నెట్టి ఒక కామన్ మ్యాన్, ఒక సోల్జర్ బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్‌ని గెలుచుకున్నాడంటే ఇది ఒక అద్భుతం. ఓకే. నెక్స్ట్ ఇంకొక రెండో విషయం ఏంటి అంటే, ఇప్పుడు టాప్ 5లోకి డెమాన్ పవన్ వచ్చాడు గదా! సో
డెమాన్ అంటే బిగ్ బాస్ లో జనరల్ గా ఎలా ఉంటది అంటే మామూలుగా వెళ్ళిన తర్వాత టాప్ 5 లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రతి ఒక్కరికి బ్రీఫ్ కేస్ వస్తుంది, ప్రతి సీజన్ లోనూ బ్రీఫ్ కేస్ వస్తుంది. సో బ్రీఫ్ కేస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ అమౌంట్ నచ్చిందా లేకపోతే ఇది డబ్బులు తీసుకోవాలనుకోవట్లేదా ఇలాంటివి జనరల్ గా సహజంగా జరుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో కంటెస్టెంట్ అనేవాడికి ఎంత స్ట్రెస్డ్ గా ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తారంటే పెద్దగా బేరాలు ఆడరు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం సీజన్ అంటే ఎస్పెషల్లీ తెలుగు సీజన్స్‌లో ఎవ్వరు బేరమాడి సార్ ఇంక్రీజ్ చేస్తారా? కొంచెం అమౌంట్ పెంచుతారా? అని అడిగిన ఫస్ట్ వ్యక్తి 9 సీజన్స్‌లో ఎవరైనా ఉన్నారంటే అది డెమాన్ పవన్. ఎంత ధైర్యంగా అడిగాడంటే, అంటే తనకి అక్కడ తన కష్టానికి తగ్గ ఫలితం లేకపోతే తను తెప్పించాలని అనుకోలేదు. అయితే అన్నాడు ఇంక్రీజ్ చేసే అవకాశం ఏదన్నా ఉందా సార్ అని అంటే, లేదు ఇది ఇంతే 10,00,000 తీసుకొని బయటకొస్తాను నేను రానన్నాడు. అది నిజంగా డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్ డెమాన్‌కి సంబంధించి. ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగు సీజన్స్‌లో అయితే అదసలు జరగలేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకొచ్చిన అమౌంట్‌తో వాడు తీసుకోవాలా? వద్దా? నాకొద్దు అని గాని, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఇది గాని అడుగుతారు. కానీ ఇక్కడ డెమాన్ పవన్ ఏకంగా నాగార్జునతోను, బిగ్ బాస్ టీమ్‌తోను ఈ రకంగా బేరాలాడడం చరిత్రలోనే, ముఖ్యంగా తెలుగు సీజన్స్ బిగ్ బాస్ సంబంధించిన చరిత్రలోనే ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే. నెక్స్ట్ అద్భుతమైన విషయం ఏంటి అంటే కళ్యాణ్ అండ్ తనుజ సీజన్స్, ముఖ్యంగా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఓకే ఒక విన్నర్, ఒక రన్నర్, లవర్స్ కేటగిరీలో ఉన్న వాళ్ళు అసలు ఎలా ఉన్నారంటే వాళ్ళు నాకు ఎలాగోలా కప్పు రావాలి కప్పు రావాలి అంటే ఒకళ్ళు ఏడుస్తుంటే ఇంకోళ్ళు ఏడుస్తున్నారు. జనరల్ గా ఫ్రెండ్షిప్ అయినా కూడా అక్కడ చాలా ఇదిగా ఉంటది. దాన్ని ఏమంటారంటే ఆ ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ఫైట్ ఉంటది. ఎంత ఫ్రెండ్షిప్ అయినా కూడా ఒక లిటిల్ బిట్ ఫైట్ ఉంటది. ఇక్కడ కూడా ఫైట్ ఉంది. కానీ తనుజ, కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక లవర్ కేటగిరీ వాళ్ళు. అంటే కళ్యాణ్ ఆల్మోస్ట్ చెప్పేసాడు. ఈ ఫినాలే వీక్ ఫస్ట్ డేనే నాకు తనంటే ఇష్టం. ఫ్రెండ్‌షిప్ కన్నా ఎక్కువ అని చెప్పాడు. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న క్యూట్ ఇన్ఫాక్చుయేషన్ బిగ్ బాస్ కూడా చాలా సార్లు చెప్పాడు. మనందరికీ తెలిసిందే క్రష్ ఉందని ఓపెన్‌గా ఒప్పుకున్నాడు. అయితే సీజన్స్‌లో మనం ఎక్కువ మంది శత్రువులనే చూసాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ లవర్స్‌ని చూస్తున్నాం. కోర్స్ వాళ్ళు బయటకొచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్స్ అది వేరే ఉండొచ్చు. కానీ ఫ్రెండ్స్ అయితే శ్రీహాన్, రేవంత్ అనుకోండి. ఇంక మిగతా వాళ్ళందరూ శత్రువులే. నువ్వా నేనా? నువ్వా నేనా? వాళ్ళకి మొత్తం సీజన్ అంతా పోటీ ఉంటది. ఆ సీజన్ చివర్లో ఇంకెవరు ట్రోఫీ ఎత్తుతారో వాళ్ళు అసలు కింగ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఎవరు గెలిచినట్టు అంటే వాళ్ళిద్దరూ గెలిచినట్టే. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక క్యూట్ బాండింగ్ గెలిచినట్టు అని నాకనిపించింది. అలాగే ఈ ఈ సీజన్‌లో అంటే ఈ బిగ్ బాస్ చరిత్రలో జరిగిన మరొక పెద్ద అద్భుతం ఏదన్నా ఉంది అంటే సీజన్ 1 తర్వాత, అంటే సీజన్ 1 నాకు గుర్తులేదు గానీ సీజన్ 2 నుంచి సీజన్ 8 వరకు కూడా ప్రతి సీజన్‌లో ఎవరో ఒకళ్ళు గెస్ట్ వచ్చి ఆ గెస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ట్రోఫీని. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ని సీజన్స్‌లో అంటే ఆల్మోస్ట్ ఎన్ని సీజన్స్ 8 సీజన్స్‌లో చీఫ్ గెస్ట్ లేకుండా సేమ్ నాగ్ సరే. అంటే నాగ్ సార్ అయితే యాక్చువల్లీ ఈ ఈ ఫీల్డ్‌లో కంటే ఈ బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నప్పటి నుంచి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆయన ఆయనే ట్రోఫీ ప్రెజెంటేషన్ చేయటం. ఇంకెవ్వరు చీఫ్ గెస్ట్ లేరు. నాకైతే ఇది చాలా స్పెషల్ అనిపించింది. ఎందుకంటే చీఫ్ గెస్ట్ ఉంటే ఓకే. అదొక కిక్. కానీ సీజన్ మొత్తం పాపం అక్కడున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ని సరిచేస్తూ, ఆయన కూడా స్ట్రెస్ తీసుకుంటూ నిజం చెప్పాలంటే ఇది చాలా గ్రేటెస్ట్ థింగ్ అనమాట. అయితే ఇక ఇదొక చరిత్ర అని చెప్పుకోవాలి. ఇదొక పెద్ద విశేషం అనే చెప్పుకోవాలి. అయితే కొంతమంది ఏమన్నారంటే ఫినాలే కొంచెం చప్పగా జరిగింది, కొంచెం చల్లగా జరిగింది అని చెప్తున్నారు. బట్ ఏంటంటే ఏదైనా ఫ్రెండ్స్ అక్కడ ఆట ఆడే వాళ్ళదే ఉంటది. ఏముంది ఎంతమంది చీఫ్ గెస్ట్‌ని పిలిచినా కూడా అక్కడ గేమ్ ఆడేవాళ్ళే మలుపు తిప్పాలి. ఇప్పుడు డెమాన్ ఉన్నాడు చూడండి. ఏకంగా బిగ్ బాస్‌తోను, నాగార్జునతోనే బేరాలు మొదలెట్టాడు. అది అది ట్విస్ట్ అంటే. సో అలాగా ఉండాలన్నమాట. అండ్ ఇంకొక పెద్ద అద్భుతం ఏంటి అంటే సాధారణంగా బిగ్ బాస్ విన్నర్‌కి అమౌంట్ ఇస్తారు గదా! అంటే 30,00,000 50,00,000 ఎంతో కొంత ఇస్తారు గదా! వాళ్ళకి ఎక్స్‌ట్రా గిఫ్ట్స్ కింద కార్ ఇస్తారు. లేదంటే ఒక ల్యాండ్ ఇస్తారు. ఇప్పటి వరకు అదే ఇచ్చారు. ఏదన్నా ఒక చిన్న ఫ్రిడ్జో, టీవీ అలాంటివి ఇస్తారు. ఫర్ ద ఫస్ట్ టైమ్ మనకి ఈ కళ్యాణ్‌కి 5,00,000 రూపీస్ రాఫ్ వాళ్ళు ఎక్స్‌ట్రా ఇచ్చారు. ఇప్పటివరకు డబ్బులు ఎవరికీ ఇవ్వలా ఎక్స్‌ట్రా డబ్బులు. ఇప్పుడు తనకి 35,00,000 కానీ ఇప్పుడు ఈ 5,00,000తో 40,00,000 అయింది కదా! అంటే జస్ట్ ఒక 10,00,000 ప్లస్ తను గూడా డెమాన్ లాంటి కష్టాలున్న తన ఫ్రెండ్‌కి ఫ్రెండే తనకి.
ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత రైవలరీ అయిందిలే కానీ ఫ్రెండే కాబట్టి ఇక